మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో మా ప్రతినిధి ప్రదీప్ మనకి అన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ మక్తల మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి కన్మూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తెల్లవారుజామున ఆయన కన్మూశారు. ఇక 1958 ఆగస్టు 18న నర్వ మండలం పర్కాపూర్లో ఆయన జన్మించినటువంటి పరిస్థితి. డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేశారు ఆయన. తర్వాత రాజకీయాల్లోకి రావటం, మొదట్లో ఓటమి పాలైనప్పటికీ కూడా తర్వాత 89లో ఓటమి పాలైతే తర్వాత 99 ఎన్నికల్లో దయాకర్ రెడ్డి విజయం సాధించినటువంటి పరిస్థితి. తర్వాత సతీమణి కూడా ఎన్నికల్లో దేశం పార్టీ నుంచి గెలుపొందినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. ఆయన మరణానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి, నేతలు ఎలా స్పందిస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ దానిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ఆశంక. అయితే ఈ రోజు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ శాసనసభ్యులు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. అయితే గతంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే అదే క్రమంలో ఇటీవలే కొంత ఆరోగ్యం మెరుగుపడడంతో గ్రామానికి కూడా తీసుకొచ్చారు. అయితే మళ్ళీ ఆరోగ్యం విషమించడంతో గత కొంతకాలంగా గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున చెందారు. అయితే గతంలో 1989లో అప్పటి తెలుగుదేశం నాయకుడు ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో 1989లో టీడీపీలో చేరి అప్పుడు అమరచింతలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాలంలో 1994-99లో అమరచింత నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2004లో మళ్ళీ పోటీ చేసి అమరచింత నుంచి ఓడిపోయారు. అదే క్రమంలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మక్తల్ నియోజకవర్గం ఆయనకు రాగా మక్తల్లో 2009లో నిలబడి విజయం సాధించారు. అప్పుడు దేవరకద్రలో కూడా దయాకర్ రెడ్డి గారి సతీమణి సీతా దయాకర్ రెడ్డి గారు కూడా దేవరకద్ర నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిపొందారు. అయితే ఉమ్మడి జిల్లాలో కాకుండా దేశంలో ఒకే స్థాయి భార్యాభర్తలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలవడం రికార్డు సృష్టించారు. అయితే గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న దయాకర్ రెడ్డి గత సంవత్సరం టీడీపీకి రాజీనామా చేసి అనారోగ్యం కారణాల వల్ల పార్టీలకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా తాను మళ్ళీ కోలుకుంటానని, మళ్ళీ రాజకీయాల్లో మక్తల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నానంటూ కూడా చెప్పేటువంటి నేపథ్యంలో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం జిల్లాలోనే కాదు, ఆయన అభిమానుల్లో కూడా తీవ్ర విషాదం చేయాలని అనుకున్నాయి. సీనియర్ రాజకీయవేత్తగా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులుగా మెలిగారు. టీడీపీ పార్టీలో తనకు ఒక ప్రత్యేక స్థానాన్ని, జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పనిచేసిన నేపథ్యం ఉంది. చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులుగా మెలిగారు. జిల్లా అభివృద్ధికి కూడా ఆయన పాటుపడినటువంటి సందర్భం. అటువంటి గొప్ప నాయకుడు అకస్మాత్తుగా చనిపోవడం అన్నది ఆయన అభిమానులనే కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఇప్పటికే జిల్లానే కాకుండా రాష్ట్రం నుంచి పలు నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారు కానీ, తర్వాత నాగం జనార్దన్ రెడ్డి, సీఎం కేసీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇప్పటికే దయాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని పర్కాపూర్ గ్రామానికి తీసుకొచ్చారు. ఈ అంత్యక్రియలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా నాయకులు అంటే రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి గారు కూడా అక్కడికి పర్కాపూర్ వెళ్లి మృతదేహాన్ని సందర్శించారు. సందర్శించి నివాళులు అర్పించినటువంటి నేపథ్యం ఉంది. దయాకర్ రావు రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఆయన విజయం, లేకపోతే ఆయన సాధించినటువంటి, లేకపోతే అక్కడ ఉన్న నియోజకవర్గాలకు చేసినటువంటి అభివృద్ధి విషయానికి వస్తే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా ప్రదీప్, చెప్పండి. అయితే వ్యక్తిగతంగా మనిషి అయినటువంటి దయాకర్ రెడ్డి నియోజకవర్గంలో కూడా చాలా పాజిటివ్ థింక్ తో అందరితో కలిసి ఉండేది. అయితే నియోజకవర్గంలో అభివృద్ధి అమర్చింత గానీ ఇప్పుడున్న మక్తల్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించినటువంటి నేత. ఆయనకు అభిమానులు కూడా వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే ఈ మధ్యనే మక్తల్ నియోజకవర్గంలో మళ్ళీ దయాకర్ రెడ్డి రాజకీయాల్లోకి రావాలంటూ కూడా ఒక పోస్టర్ల కలకలం అయితే రేగింది అప్పుడు. అయితే ఈ నేపథ్యంలోనే తాను మళ్ళీ కోలుకొని రాజకీయాల్లోకి రాబోతున్నానంటూ వచ్చే ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కూడా ఆయన తెలిపిన నేపథ్యంలోనే ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికే బీజేపీ నాయకులు జితేందర్ రెడ్డి కానీ, జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ కానీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా
ఈ అంత్యక్రియలో పాల్గొంటున్నట్టు మన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గాని, అల వెంకటేశ్వర రెడ్డి గాని, రాజేందర్ రెడ్డి గాని, తర్వాత రైట్ ప్రదీప్, అంటే ఆయన పార్థివ దేహం ఏస్కి అంత్యక్రియలు పూర్తి అవకాశం కనిపిస్తుంది. దీనికి అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు ఎవరి చేత చేస్తున్నారు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? అయితే కొత్తకోట దయాకర్ రెడ్డి గారికి 2 కుమారులు ఉన్నారు. అయితే వారి పెద్ద కుమారులు ఈ అంత్యక్రియలు చేస్తున్నట్టు మన కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు మరి కొంతసేపట్లో పర్కాపూర్కు చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు రాగానే అంత్యక్రియలు ప్రారంభిస్తామంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఇప్పటికే జిల్లా నాయకులతో పాటు పలువురు కూడా ఈ అంత్యక్రియలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో పర్కాపూర్కు ఆయన స్వగృహం ముందు వేచి ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు రాగానే అంత్యక్రియలు ప్రారంభిస్తామంటూ కూడా కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మొత్తం మీద దయాకర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తకోట దయాకర్ రెడ్డి అభిమానులు తీవ్ర విషాదంలో ముని కూడా మనం చెప్పుకోవచ్చు. రాశి వచ్చాను బాల్